బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు రేవంత్. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు. ఇక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. ఇక బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్లు మినహా పాత పథకాలన్నీ కూడా అమల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం ఆపేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు. తుమ్మిడిహట్టు ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానన్నారు రేవంత్ రెడ్డి. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. ఇక బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు మినహా పాత పథకాలన్నీ కూడా అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు ఆయన. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం ఆపేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.